వేగేశ నరేంద్ర వర్మ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. బాపట్ల నియోజకవర్గం ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండేది. ఈ కంచుకోటను బాపట్ల ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ బద్దలు కొట్టారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. వర్మ అంటే ఒక బ్రాండ్. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేయటంలో ఆయనకు ఆయనే సాటి అని నిరూపించుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కుతుంది. గతంలో 2 పర్యాయాలు గాదె వెంకట్రెడ్డి, 2 పర్యాయాలు కోన రఘుపతి గెలుపొందారు. బాపట్ల నియోజకవర్గంలో 20 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ కనుమరుగైంది. నాయకులు, పార్టీలు మారుతున్నప్పటికీ కార్యకర్తలు మనోధైర్యం కోల్పోకుండా పార్టీకి వెన్నుదండుగా నిలిచారు. వర్మ పార్టీకి చేరువై కార్యకర్తల్లో మనోధైర్యం నింపుతూ పార్టీని కాపాడుకుంటూ వచ్చారు. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అంటే వేగేసిన నరేంద్ర వర్మ అని, నరేంద్ర వర్మ అంటే తెలుగుదేశం పార్టీ అనే విధంగా మార్కు వేశారు. వేగేసిన ఫౌండేషన్ స్థాపించి ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు దగ్గరయ్యారు. ఆయన కుటుంబానికి ఎటువంటి రాజకీయ నేపథ్యం లేకపోయినప్పటికీ కార్యకర్తలకు నేనున్నానంటూ ముందుకు వచ్చి సహాయం చేసేవారు. అటు ఆర్థిక సహాయం అయినా లేక ఉద్యోగ అవకాశమైనా కల్పించి సహాయం చేసేవారు. సహాయం చేయటంలో ఆయన చేతికి ఎముకే లేదన్న విధంగా ఉండేది. అడిగిన వారికి అడిగినట్లుగా సహాయం చేసేవారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో దేవాలయానికి, చర్చిలకి, మసీదుల అభివృద్ధికి ఆయన తోడ్పాటు ఇవ్వటం జరుగుతూనే ఉంది. గ్రామాలలో 5 రూపాయలకే మంచినీరు అందించి వారి దాహార్తిని తీర్చడం జరుగుతుంది. గాయత్రి యాచరీస్ నిర్మించి ఎంతో మందికి జీవనోపాధి కల్పించారు. ప్రతి గ్రామంలో ప్రజలు ఆయనకు నీరాజనం పలికారు. ఆయన పదవి చేపట్టి ఈ నెల 21తో సంవత్సర కాలం పూర్తి అవుతుంది. బాపట్ల నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఎంతో మందికి జీవనోపాధి కల్పించాలని, రాజకీయంగా, వ్యాపారపరంగా ముందుకు సాగాలని కోరుకుంటూ బీసీటీ యాజమాన్యం. వేగేశ నరేంద్ర వర్మ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సర కాలంలో బాపట్ల నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల వివరాలు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం. బాపట్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి మొత్తం 30,498 పింఛన్దారులకు ప్రతి నెల 13,28,500 రూపాయలు అందించడం జరుగుతుంది. ఇది కూటమి ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులకు ఆసరాగా అందిస్తున్నటువంటి అద్భుతమైన పథకం. బాపట్ల మండలంలో లబ్ధిదారులు 10,341. పంపిణీ చేస్తున్న నగదు 4,40,21,000. బాపట్ల మున్సిపాలిటీలో లబ్ధిదారులు 6,402. పంపిణీ చేస్తున్న నగదు 2,79,61,500. కర్లపాలెం మండలంలో లబ్ధిదారులు 7,859. పంపిణీ చేస్తున్న నగదు 3,36,29,500. పిట్టలవానిపాలెం మండలంలో లబ్ధిదారులు 5,887. పంపిణీ చేస్తున్న నగదు 2,44,16,500. నిరుపేదల ఆకలి తీర్చడానికి బాపట్ల పట్టణంలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది. సీఎంఆర్ఎఫ్ సీఎం సహాయ నిధి ద్వారా ఇప్పటి వరకు బాపట్ల నియోజకవర్గంలో 254 మంది అర్హులైన లబ్ధిదారులకు 2,45,54,150 రూపాయలు వైద్య ఖర్చుల నిమిత్తం అందజేయటం జరిగింది. దీపం పథకం 2.0 కింద బాపట్ల నియోజకవర్గంలో 47,739 మంది లబ్ధిదారులకు
ఒక్కొక్కరికి 872 రూపాయల చొప్పున మొదటి ఇన్స్టాల్మెంట్ అనగా డిసెంబర్ 2024, మార్చి 2025 వరకు మొత్తం 4,16,28,408 రూపాయలు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయటం జరిగింది. దీపం 2.0 పథకం కింద బాపట్ల నియోజకవర్గంలో సంవత్సరానికి 12,48,85,224 రూపాయలు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయటం జరుగుతుంది. మత్స్యకారులు వేట నిషేధ భృతి. బాపట్ల నియోజకవర్గంలో ఈ సంవత్సరం వేట నిషేధ కాలం అనగా ఏప్రిల్ 15 నుండి జూన్ 14 వరకు 1,441 మత్స్యకార కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 20,000 చొప్పున మొత్తం 2,88,00,000 పంపిణీ చేయటం జరిగింది. బీసీ కార్పొరేషన్. బాపట్ల నియోజకవర్గంలో OBMMS పథకం కింద 37 మంది లబ్ధిదారులను గుర్తించి 74 లక్షలు బ్యాంకు రుణాలు మంజూరు చేయటం జరిగింది. వెనుకబడిన తరగతులు, ఆర్థికంగా వెనుకబడిన తరగతులు మరియు కాపు కులానికి సంబంధించి 579 మంది మహిళలకు కుట్టు మిషన్లకు సంబంధించిన శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. వీరికి 1,44,75,000 విలువ కలిగిన కుట్టు మిషన్లను ఆగస్టు 15న అందజేయటం జరుగుతుంది. వెదుళ్లపల్లి గ్రామంలోని చెవిటి మూగ కళాశాలలోని విద్యార్థినుల వసతి గృహాల మరమ్మతులకు సంబంధించి 16 లక్షలు కేటాయించడం జరిగింది. వ్యవసాయ శాఖ. బాపట్ల నియోజకవర్గంలో PM కిసాన్ సహాయక పథకం కింద 15,870 లబ్ధిదారులకు 19వ వాయిదా కింద ఒక్కొక్కరికి 2,000 చొప్పున మొత్తం 3,17,00,000 రైతుల ఖాతాల్లో జమ చేయటం జరిగింది. బాపట్ల నియోజకవర్గంలో గత ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కురిసిన భారీ వర్షాల మూలంగా పంటలు నష్టపోయిన 12,880 మంది రైతులకు 4,35,00,000 ఇన్పుట్ సబ్సిడీ కింద రైతుల ఖాతాల్లో జమ చేయటం జరిగింది. రైతులకు వ్యవసాయ పనిముట్ల కొనుగోలుకు సంబంధించి 50% సబ్సిడీ పథకం కింద 144 మంది రైతులకు 23 లక్షలు రైతుల ఖాతాల్లో సబ్సిడీ జమ చేయటం జరిగింది. వేగేశ నరేంద్ర వర్మ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ప్రభుత్వ ఏరియా వైద్యశాల. గత ప్రభుత్వం ప్రజలకు అందించాల్సినటువంటి వైద్యంలో నిర్లక్ష్యం వహించగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బాపట్లలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని విభాగాలకు సంబంధించిన నిపుణులైన వైద్యులను నియమించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న 100 పడకల ఆసుపత్రి నుంచి 300 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడం జరిగింది. టూరిజం. బాపట్లలోని సూర్యలంక మరియు ఇతర బీచ్ల అభివృద్ధికి 97.52 కోట్లు కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరు చేయించడం జరిగింది. APIIC కొండబొట్లవారిపాలెం గ్రామం నందు APIIC వారి ద్వారా గోడౌన్ల నిర్మాణానికి 12 కోట్ల నిధులు కేటాయించి శంకుస్థాపన చేయటం జరిగింది. అడవిపల్లెపాలెం గ్రామం నందు మత్స్యకారుల కోసం జెట్టి నిర్మాణం కొరకు 1.2 కోట్ల నిధులు మంజూరు చేయటం జరిగింది. బాపట్ల నియోజకవర్గ ప్రజల అవసరార్థం 11 కొత్త బస్సుల మంజూరుకు ప్రతిపాదనలు పంపగా 2 కొత్త బస్సులు మంజూరు చేయటం జరిగింది. మిగిలిన బస్సులు జూలై నెలాఖరులోపు మంజూరు చేయటం జరుగుతుంది. వేగేశ నరేంద్ర వర్మ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. గత ప్రభుత్వం రహదారుల నిర్వహణ విషయంలో పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహించిన విషయం మనందరికీ తెలిసిందే. దాని వలన అనేక మంది ప్రమాదాల బారిన పడటం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రహదారులు పునర్నిర్మాణంలో ప్రత్యేక శ్రద్ధ వహించటం జరిగింది. బాపట్ల నియోజకవర్గంలో 87 కిలోమీటర్ల రహదారులను 5 కోట్లతో మరమ్మతులు చేయటం జరిగింది. జిల్లా కలెక్టర్ వారి కార్యాలయ ప్రాంగణంలో నూతన రోడ్లు నిర్మించడం జరిగింది. బాపట్ల పాండురంగాపురం రోడ్డు నిర్మాణం కొరకు 13,70,00,000 నిధుల మంజూరుకు ప్రతిపాదనలు పంపటం జరిగింది.
వెదుళ్లపల్లి కావూరువారిపాలెం రోడ్లోని కుందేరు వాగుపై గల శిథిలావస్థలో ఉన్న బ్రిడ్జి స్థానంలో నూతన బ్రిడ్జి నిర్మాణం కొరకు 4,77,00,000 నిధుల మంజూరుకు ప్రతిపాదనలు పంపటం జరిగింది. బాపట్ల నియోజకవర్గంలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో 100% మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 86 సీసీ రోడ్లను 9,32,00,000తో నిర్మించడం జరుగుతుంది. వీటిలో 66 రోడ్లు పూర్తి చేయడం జరిగింది. మిగిలినవి కూడా అతి తొందరలో పూర్తి చేయడం జరుగుతుంది. బాపట్ల మండలం అడవిపల్లె గ్రామంలో ఈపురుపాలెము డ్రైన్ మీద వంతెన నిర్మాణానికి 8 కోట్ల నిధులతో శంకుస్థాపన చేయటం. బాపట్ల నియోజకవర్గంలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నాబార్డ్ పథకం కింద 2,60,00,000తో బీటీ రోడ్ నిర్మించడానికి చర్యలు తీసుకోవటం జరిగింది. బాపట్ల నియోజకవర్గంలో నల్లమడ డ్రైన్ మీద 14,10,00,000తో హై లెవెల్ బ్రిడ్జి నిర్మించుటకు శంకుస్థాపన చేయటం జరిగింది. బాపట్ల నియోజకవర్గంలోని పిట్టలవానిపాలెం మండలంలో తుంగభద్ర డ్రైన్ మీద 9,13,00,000తో హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేయడం. బాపట్ల నియోజకవర్గ పరిధిలో గొర్రెలు, గేదెలు, కోళ్ల షెడ్ల నిర్మాణం కొరకు 2.28 కోట్ల నిధులు మంజూరు చేయటం జరిగింది. డ్రైనేజ్ మరియు నీటిపారుదల శాఖ బాపట్ల నియోజకవర్గంలో 7 కోట్ల నిధులతో 161 ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పనులు చేయడం జరుగుతుంది. బాపట్ల నియోజకవర్గంలో నల్లమడ డ్రైన్ ఆధునీకరణ కొరకు 310 కోట్లతో ప్రతిపాదనలు పంపటం జరిగింది. గ్రామీణ నీటిపారుదల శాఖ బాపట్ల నియోజకవర్గంలో 6,187 ఇంటింటికి సురక్షిత త్రాగునీటి కుళాయి కనెక్షన్ పథకం కింద 22 కోట్ల నిధులతో పూర్తి చేయడం జరుగుతుంది. బాపట్ల నియోజకవర్గంలో సామూహిక మరుగుదొడ్ల పథకం కింద 1,71,00,000తో 57 యూనిట్లను 3 నెలల్లో నిర్మించడం జరుగుతుంది. దేవాదాయ ధర్మాదాయ శాఖ బాపట్ల పట్టణంలోని తూర్పు సత్రం నందు పురాణ కాలక్షేపం మండపం నిర్మాణం కొరకు ₹1,00,00,000 నిధులు మంజూరు చేయడం జరిగింది. బాపట్ల పట్టణంలోని శ్రీ సుందరవల్లి రాజలక్ష్మి సమేత క్షీరభావనారాయణ స్వామివారి దివ్యరథాన్ని నిర్మించడానికి గతంలో కేటాయించిన 1 కోటికి అదనంగా మరో 50 లక్షలు మంజూరు చేయించి మొత్తం 1,50,00,000తో రథాన్ని పూర్తి చేయడం జరిగింది. బాపట్ల పట్టణంలో 1,10,10,00,000తో శివాలయ పునర్నిర్మాణ పనులు జరుగుచున్నవి. బాపట్ల పట్టణంలో ₹1,00,00,000తో సుందరవల్లి సమేత ప్రపత్య ఆంజనేయ స్వామివారి దేవాలయ పునర్నిర్మాణ పనులు జరుగుచున్నవి. పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో 1,04,00,000తో లింగోద్భవ స్వామివారి దేవస్థానంలో పురాణ కాలక్షేపం మండపం మరియు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించడం జరిగింది. చందోలు గ్రామంలో లింగోద్భవ స్వామివారి దేవస్థానంలో 70 లక్షలతో అభివృద్ధి పనులు జరుగుతున్నవి. చందోలు గ్రామంలోని చెన్నకేశవ స్వామివారి దేవస్థానంలో 40 లక్షలతో అభివృద్ధి పనులు జరుగుతున్నవి. బాపట్ల మున్సిపాలిటీలో 45 లక్షలతో సెంట్రల్ డివైడర్ సుందరీకరణ పనులు చేపట్టడం జరిగింది. బాపట్ల మున్సిపల్ పరిధిలో 25 లక్షలతో 5 పార్కులు సుందరీకరణ పనులు చేపట్టడం జరిగింది. బాపట్ల మున్సిపాలిటీలో 80 లక్షలతో రోడ్లు, డ్రైన్లు మరమ్మతులు చేపట్టడం జరిగింది. బాపట్ల మున్సిపాలిటీలో 5 కోట్ల నిధులతో మురుగునీటి శుద్ధీకరణ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరుగుతున్నది. బాపట్ల మున్సిపాలిటీలో ఉన్న డంపింగ్ యార్డ్ను 3,20,00,000 నిధులతో శుభ్రపరిచి నూతనంగా ఒక సుందరమైన పార్కును ఏర్పాటు చేయుటకు చర్యలు చేపట్టడం జరిగింది. బాపట్ల మున్సిపల్ హైస్కూల్ నందు 1,40,00,000తో నూతన భవన నిర్మాణ పనులు జూన్ నెలాఖరుకు పూర్తి చేయడం జరుగును. బాపట్ల నియోజకవర్గంలో ఏడాది కాలంలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మకు బీసీటీ యాజమాన్యం శుభాకాంక్షలు తెలియజేస్తుంది. వేగేశ నరేంద్ర వర్మ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.